6 గంటల నుంచి వెయిట్ చేస్తా, సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే ఇది కావాల్సింది, అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో, హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాము. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నిన్న సాయంత్రమే విడుదల చేయాలని పత్రాలు అందించినా కూడా కావాలని సూపరింటెండెంట్ అధికారులు లేరని చెప్పేసి ఆలస్యం చేశారు. ఇక వాళ్ళు లోపల ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు మమ్మల్ని ఎందుకు విడుదల చేయట్లేదు అని ప్రశ్నించడంతో ఎట్టకేలకు వారిని బయటకు పంపించారు. ఆ దృశ్యాలు చూస్తున్నాము. సో మనకి ఇందాక మాట్లాడారు బాలాజీ గోవిందప్ప గారు. ఆయన మాట్లాడేటప్పుడు కావాలని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. సో దాని ఆర్డర్ వచ్చేంత వరకు, వచ్చిన వెంటనే మళ్ళీ మమ్మల్ని అదే జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే కావాలనే అధికారులు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని నిన్న రాత్రి నుంచి జైలు లోపల బంధించారు అని చెప్పేసి అన్నారు. సో బయటకు వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఆప్యాయంగా కలుసుకున్న దృశ్యాలు మనం చూసాము. ఇక నిన్నటి సాయంత్రం నుంచి జైలు అధికారులు కూటమి ప్రభుత్వంతో కావాలనే నాటకాలు ఆడి తాత్సారం చేసి నిన్నటి నుంచి జైల్లోనే ఉంచారు, బయటకు పంపించకుండా అని చెప్పేసి మనకి తెలుస్తోంది.